Next is shaping operation. The operation of removing a layer of material from surface of a workpiece by using reciprocating single point cutting tool is called as shaping operation. రాసుకో. ఈజ్ కాల్డ్ as షేపింగ్ ఆపరేషన్. రాసుకో. మీకు ఒకసారి వీడియో చూపిస్తాను చూడ ఒకటి. టూల్ అన్నది కేవలం టూ అండ్ ఫ్రో అంటే ముందుకి వెనక్కి మాత్రమే రెసిప్రోకేట్ అవుతుంది. చూడండి ఒకసారి. చూడండి ఒకసారి. ఈ షేపింగ్ మెషిన్ ఇది ఓకేనా. ఈ షేపింగ్ మెషిన్లో చూడండి ఒకసారి. టూల్ అన్నది టూ అండ్ ఫ్రో మాత్రమే ముందుగా అవుతుంది ఓకేనా. టూల్ అన్నది ఫ్రంట్కి వెళ్ళేటప్పుడు కట్ అవుద్ది ఓకేనా. టూల్ అన్నది బ్యాక్కి వెళ్తున్నప్పుడు చూడండి ఒకసారి ఆ వర్క్ పీస్ అన్నది ఓకేనా ఫీడ్ వస్తుంది. ఫీడ్ వస్తుందా చూడండి ఒకసారి చూడండి ఒకసారి. టూ అండ్ ఫ్రో మోషన్ వస్తుంది సరే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళేటప్పుడు టూల్ అనేది కొంచెం పైకి లిఫ్ట్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఓకేనా వెనక్కి వెళ్ళేటప్పుడు సర్ఫేస్ని కనుక టచ్ అవ్వకుండా వెళ్ళింది అనుకోండి అక్కడ రబ్బింగ్ అనేది జరుగుతుంది. రబ్బింగ్ అనేది జరగడం వల్ల టూల్కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఓకేనా ఒకసారి ఫార్వర్డ్ స్ట్రోక్ అయిన తర్వాత ఒక టూల్ని జస్ట్ బ్యాక్ లేపి ఏం చేస్తారంటే బ్యాక్వర్డ్ స్ట్రోక్ చేస్తారు. రెసిప్రోకేటింగ్ టూల్ తీసుకుంటాం అన్నమాట ఓకేనా. ఒక రెసిప్రోకేటింగ్ టూల్ అన్నది ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అన్నది ముందుకి వెనక్కి రెసిప్రోకేట్ చేస్తూ ఉంటుంది ఓకేనా. రెసిప్రోకేట్ చేస్తూ ఏం చేస్తుందంటే అది సర్ఫేస్ లేయర్ని రిమూవ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ ఆపరేషన్ ఏమంటామంటే షేపింగ్ ఆపరేషన్ అంటాం ఓకేనా. అంటే ఇప్పుడు మనకి ఈ షేపింగ్ ఆపరేషన్లో టూల్ అన్నది రెసిప్రోకేట్ చేస్తుంది. టూ అండ్ ఫ్రో టూల్ అన్నది రెసిప్రోకేట్ చేస్తుంది ఓకేనా. అంటే ఫ్రంట్కి వెళ్ళినప్పుడు ఏమో ఏం చేస్తుంది అంటే కట్ చేస్తుంది, దానికి కటింగ్ స్ట్రోక్ అంటాం. బ్యాక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఐడియల్ స్ట్రోక్ అంటాం ఓకేనా. ముందుకు వెళ్ళినప్పుడేమో దాన్ని కటింగ్ స్ట్రోక్ అంటాం, వెనక్కి వస్తున్నప్పుడేమో దాన్ని ఐడియల్ స్ట్రోక్ అంటాం ఓకేనా. సో ముందుకు వెళ్తున్నప్పుడు ఏం చేస్తుంది అంటే నీట్గా సపోజ్ వర్క్ పీస్ అనుకోండి ఓకేనా. సో స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నీట్గా వర్క్ పీస్లో ఒక లేయర్ని ఎలా రిమూవ్ చేసుకుంటూ వెళ్తుంది ఓకేనా. మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు బ్యాక్ వస్తుంది, మళ్ళీ ఇంకో లేయర్ని ఎలా రిమూవ్ చేసుకుంటూ వెళ్తుంది ఓకేనా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే వర్క్ టూల్ అన్నది అక్కడ మాత్రమే ముందుకి వెనక్కి రెసిప్రోకేట్ చేసుకుంటూ వెళ్తుంది అన్నమాట ఓకేనా. సో ఫస్ట్ స్ట్రోక్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఫీడ్ అన్నది దేనికి ఇవ్వాలంటే మనం ఈ వర్క్ పీస్కి ఇవ్వాలి. ఫీడ్ అన్నది వర్క్ పీస్కి ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఆ వర్క్ పీస్కి ఇచ్చే ఫీడ్ని ఏమంటామంటే టేబుల్ ఫీడ్ అంటాం. ఆ వర్క్ పీస్కి ఇచ్చే ఫీడ్ని ఏమంటామంటే
టేబుల్ ఫీడ్ అంటాం. అర్థమవుతుందా? ఇక్కడ అబ్జర్వ్ చేశారా? ఫీడ్ అన్నది వర్క్ పీస్కి వేస్తాం. అబ్జర్వ్ చేశారు ఇక్కడ? అబ్జర్వ్ చేశారు మీరు? వర్క్ పీస్కి ఫీడ్ వేస్తాం చూడండి ఒకసారి. ఇక్కడ వర్క్ పీస్ చూడు ఫీడ్ వేస్తాం చూస్తాం మెల్లిమెల్లిగా. ఇక్కడ ఫీడ్ ఎక్కడ వేస్తారు? ఫీడ్ అన్నది ఏ స్ట్రోక్లో వేస్తారు? ఫీడ్ అన్నది కటింగ్ స్ట్రోక్లో వేస్తారా, బ్యాక్వర్డ్ స్ట్రోక్లో వేస్తున్నారా? ఇప్పుడు వరకు ఏం చేసుకోవడం అంటే మనం ఒక టర్నింగ్ ఆపరేషన్ కానీ, టర్నింగ్ ఆపరేషన్ కానీ, ఫేసింగ్ ఆపరేషన్, థ్రెడ్ కటింగ్ ఆపరేషన్ కానీ, ఏ ఆపరేషన్ అయినా సరే మనం ఫీడ్ అన్నది దేనికి ఇచ్చేవాళ్ళమంటే వర్క్ పీస్కి ఇచ్చారు, టూల్కి ఇచ్చేవాళ్ళు. ఓకేనా? టూల్కి ఇచ్చేవాళ్ళు. ఓకేనా? కానీ ఇక్కడ మాత్రం మనం ఫీడ్ అన్నది దేనికి ఇవ్వాలంటే వర్క్ పీస్కి ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఫీడ్ అన్నది దేనికి ఇవ్వాలంటే వర్క్ పీస్కి ఇవ్వాలి. అర్థమైంది మీకు? షేపింగ్ నాకు జస్ట్ చెప్పండి ఒకసారి. షేపింగ్ ఆపరేషన్లో టూల్కి 2 మూమెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ది ఫార్వర్డ్ మూమెంట్ ఉంటుంది, బ్యాక్వర్డ్ మూమెంట్ ఉంటుంది. ఓకేనా? ఫార్వర్డ్ మూమెంట్ అన్నది కటింగ్ స్ట్రోక్ అంటాం. బ్యాక్వర్డ్ మూమెంట్ అన్నది ఓకేనా, బ్యాక్వర్డ్ మూమెంట్ అన్నది ఏం చేస్తామంటే ఐడియల్ స్ట్రోక్ అంటాం. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఏం చేస్తాం, ఈ టూల్కి సపోజ్ టూల్ అనుకోండి. ఓకేనా? ఈ టూల్కి ఏమొస్తుంది, ఇలా ఫార్వర్డ్ వెళ్తుంది, ఇలా చేరుకున్న తర్వాత ఇలా బ్యాక్ వస్తుంది కదా. ఓకేనా? ఈ టూల్ని మనం ఏం చేస్తామంటే నీట్గా ఇక్కడ ఒక మెకానిజం ద్వారా ఒక క్రాంక్కి కనెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఒక క్రాంక్కి కనెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఈ క్రాంక్ ఏం చేస్తామంటే మోటార్ ఫిక్స్ చేస్తాం. ఓకేనా? మోటార్ అన్నది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే ఎప్పుడు కూడా రొటేట్ చేస్తుంది కదా. ఓకేనా? ఏదైనా సరే ప్రైమ్ మూవర్ అన్నది మనం మోటార్స్ కదా యూజ్ చేస్తాం. ఓకేనా? మోటార్ అనేది కేవలం ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి రొటేటరీ మోషన్ తీసుకొస్తుంది. ఓకేనా? అంటే ఆ రొటేటరీ మోషన్ ఒక క్రాంక్కి ఫిక్స్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఈ క్రాంక్ అన్నది ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేసేటప్పటికి ఈ టూల్ అనేది ఏం చేస్తుంది, ముందుకెళ్ళి బ్యాక్ వస్తుంది, ఫ్రంట్కి వెళ్ళి బ్యాక్ వస్తుంది. ఓకేనా? అంటే ఒక క్రాంక్ అన్నది ఒక ఫుల్ ఆసిలేషన్ చేసేటప్పటికి, ఫుల్ రొటేషన్ చేసేటప్పటికి ఓకేనా, టూల్కి ఏమొస్తుందంటే ఒక ఫార్వర్డ్ స్ట్రోకు, ఒక బ్యాక్వర్డ్ స్ట్రోక్ ఉంటుంది. లేదా టూల్కి ఏముంటుందంటే ఒక కటింగ్ స్ట్రోకు, ఒక ఐడియల్ స్ట్రోక్ ఉంటుంది. ఈ క్రాంక్ అనేది ఒక మోషన్ చేసేటప్పటికి, ఒక కంప్లీట్ మోషన్ చేసేటప్పటికి, కంప్లీట్ రెవల్యూషన్ చేసేటప్పటికి ఈ టూల్ అన్నది ముందుకెళ్ళి వెనక్కి వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఆ ముందుకెళ్ళేదాన్ని కటింగ్ స్ట్రోక్ అంటాం, వెనక్కి వచ్చేదాన్ని ఫార్వర్డ్ స్ట్రోక్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ కటింగ్ స్ట్రోకు, ఫార్వర్డ్ స్ట్రోకు, బ్యాక్వర్డ్ స్ట్రోక్లో మనకి ఏది ఉపయోగమైన స్ట్రోకు, మనకి బాగా జాగ్రత్తగా చేయవలసిన స్ట్రోక్ ఏది రెండిట్లో? కటింగ్ స్ట్రోక్ అనేది మనకు కొంచెం బాగా అవసరమైన స్ట్రోక్ కదా. అందుకని ఎప్పుడు కూడా కటింగ్ స్ట్రోక్ అనేది ఏం చేస్తామంటే, ఎప్పుడు కూడా కటింగ్ స్ట్రోక్ అన్నది మనకి ఆ మెషినింగ్ చేయడానికి ఎంతైతే ఆప్టిమమ్ వెలాసిటీ కావాలో అంత ఆప్టిమమ్ వెలాసిటీతో మనం కటింగ్ స్ట్రోక్ అన్నదాన్ని చేస్తామన్నమాట. ఆ మెషినింగ్ ఆపరేషన్కి ఎంతైతే వెలాసిటీ అనేది శ్రేయస్కరంగా ఉంటుందో ఓకేనా, అంత వెలాసిటీ తీసుకుని కటింగ్ స్ట్రోక్ అని మనం ఇస్తామన్నమాట ఎప్పుడు కూడా. అదే బ్యాక్వర్డ్ స్ట్రోక్ వచ్చేసరికి అదే స్ట్రోక్, అది ఐడియల్ స్ట్రోకా? బ్యాక్వర్డ్ స్ట్రోక్ వచ్చేసరికి అది ఐడియల్ స్ట్రోకా? అంటే ఇప్పుడు మనం ఫ్రంట్కి ఎంతైతే టైం తీసుకుంటున్నామో బ్యాక్ కూడా అదే టైం తీసుకున్నాం అనుకోండి. అంటే మనం ఇప్పుడు కటింగ్ స్ట్రోక్కి ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ వెలాసిటీని, ఒక పర్టికులర్ వెలాసిటీ అనేది కటింగ్ స్ట్రోక్ ఉండాలి. కాబట్టి ఆటోమేటిక్గా లెంత్ అనేది, వర్క్ పీస్ లెంత్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఒక పర్టికులర్ టైం ట్రావెలింగ్ అనేది ఉంటుంది కటింగ్ స్ట్రోక్ వచ్చేసరికి. ఓకేనా? కానీ బ్యాక్వర్డ్ స్ట్రోక్ వచ్చేసరికి మనం ఏం చేయాలంటే అది ఐడియల్ స్ట్రోక్ కాబట్టి ఆ స్ట్రోక్ యొక్క టైంని మనం తగ్గించుకోవాలి. ఐడియల్ స్ట్రోక్ యొక్క టైంని మనం తగ్గించుకోవాలి. ఓకేనా? ఐడియల్ స్ట్రోక్ అని టైం తగ్గించుకుంటే మనకి ఏమవుతుందంటే మెషినింగ్ టైం అన్నది పెరుగుతుంది, మెషినింగ్ టైం తగ్గుతుంది కదా షేపింగ్ మెషిన్లో. సో ఐడియల్ స్ట్రోక్ యొక్క టైం తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మెషినింగ్ టైం తగ్గుతుంది, మనకి డబ్బులు రెడ్యూస్ అవుతాయి, అన్నీ రెడ్యూస్ అవుతాయి కదా. ఓకేనా? అందుకని చెప్పి అక్కడ ఏ మెకానిజం వాడతారంటే క్విక్ రిటర్న్ గేర్ మెకానిజం వాడతాం.
ఓకేనా. షేపింగ్ మిషన్లో మనకి ఓకేనా రెస్ టూల్ రెసిప్రోకేట్ అవుతుంది కదా, టూల్కి రెసిప్రోకేటింగ్ టూల్. ఓకేనా, షేపింగ్లో మనకి రెసిప్రోకేటింగ్ టూల్కి ఏ మెకానిజం వాడతారంటే క్విక్ రిటర్న్ మెకానిజం వాడతారు. ఓకేనా, మీకు నేను ఇక్కడ క్విక్ రిటర్న్ మెకానిజం అని చెప్పి జస్ట్ పేరు చెప్పేసి వదిలేస్తాను మీకు. ఇక్కడ ప్రొడక్షన్ వచ్చేసరికి దీని గురించి నేను మీకు డీటెయిల్డ్గా టామ్లో చెప్తాను. ఎందుకంటే దీని గురించి మీకు చెప్పే ముందు లింక్ అంటే ఏంటి, మెకానిజం అంటే ఏంటి, ఓకేనా, నెక్స్ట్ ఏ లింక్ని ఫిక్స్ చేసుకుంటే ఏ కన్వర్సేషన్ వస్తుంది, ఓకేనా, క్విక్ రిటర్న్ మెకానిజం రావాలంటే మనకి ఏ లింక్ని ఫిక్స్ చేసుకోవాలి, దానికంటే ముందు క్రాంక్ అంటే ఏంటి, ఓకేనా, క్రాంక్ అంటే ఏంటి, ఆసిలేటర్ అంటే ఏంటి, నెక్స్ట్ కనెక్టింగ్ రాడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డెఫినేషన్స్ అన్ని కూడా చెప్తే మీకు ఈ మెకానిజం అనేది ఇంకా బాగా అర్థం. ఇప్పుడు దాకా అయిందా? ఇప్పుడు అవ్వలేదా? ఆఫ్ అయిపోయిందా? అదేందా క్విక్ మెకానిజం గురించి జస్ట్ ఇక్కడ ఏం గుర్తుపెడతారంటే షేపింగ్ ఆపరేషన్లో టూల్కి, ఓకేనా, రెసిప్రోకేటింగ్ టూల్కి ఏ మెకానిజం వాడతారంటే క్విక్ రిటర్న్ మెకానిజం వాడతారని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎందుకు క్విక్ రిటర్న్ మెకానిజం వాడతారంటే ఎందుకని చెప్పాలంటే మన రిటర్న్ స్ట్రోక్లో ఐడియల్ స్ట్రోక్లో టైం అనేది రిడ్యూస్ చేయడానికి ఏం చేస్తామంటే క్విక్ రిటర్న్ గేర్ మెకానిజం వాడతామని చెప్పి రాసుకోండి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆ మెకానిజం గురించి మీకు డీటెయిల్గా టామ్లో చెప్తాను. క్విక్ రిటర్న్ గేర్ మెకానిజం గురించి మీకు డీటెయిల్గా టామ్లో చెప్తాను మీకు. ఆ పాయింట్ ఓకేనా? చిన్న పాయింట్ కింద రాసుకుంటారా, డిక్టేట్ చేస్తాను, రాసుకోండి ఒకసారి. డ్యూరింగ్ ద మూమెంట్ ఆఫ్ ది టూల్ in the cutting stroke, during the movement of the tool in the cutting stroke, the tool has to the tool has to the tool has to the tool has to travel at optimum velocity. Whereas in return stroke or ideal stroke the tool has to travel at maximum possible velocity. The tool has to travel at maximum possible velocity. The tool has to travel at the maximum possible velocity for minimizing the ideal motion time. Comma, to occur this full stop to occur this variable velocity in two strokes. Occurs in two strokes. Quick return mechanism Whitworth quick return mechanism is used. Whitworth
WITHWORTH. Whitworth quick return mechanism is used. Whitworth quick return mechanism is used. ఓకేనా ఓకేనా ఫార్వర్డ్ స్ట్రోక్ అన్నది ఎండ్ అయిపోయిన తర్వాత ఓకేనా టూలు బ్యాక్ వచ్చేటప్పుడు ఆ టూల్ ఏం చేయాలంటే మనం జస్ట్ పైకి లిఫ్ట్ చేయాలి మనం ఓకేనా ఎందుకు పైకి లిఫ్ట్ చేయాలంటే మనం రిమూవ్ చేసే లేయర్ యొక్క థిక్నెస్ అన్నది నెగ్లిజిబుల్గా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది షేపింగ్ మెషిన్లో. మీరు ఎప్పుడైనా షేపింగ్ మెషిన్లో అబ్జర్వ్ చేశారంటే అక్కడ రిమూవ్ అయ్యే మెటీరియల్ యొక్క థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఓకేనా. మెటీరియల్ యొక్క థిక్నెస్ చాలా తక్కువ ఉంటుంది ఓకేనా. ఆ మెటీరియల్ యొక్క థిక్నెస్ అనేది తక్కువ ఉండడం వల్ల ఓకేనా ఫార్వర్డ్ స్ట్రోక్ కటింగ్ స్ట్రోక్ కాబట్టి ఓకే ఓకేనా. బ్యాక్వర్డ్ వచ్చేటప్పుడు ఓకేనా ఆ వర్క్ పీస్తో టూల్ అన్నది కాంటాక్ట్ అయ్యే ప్రభావం ఉంది, కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే బ్యాక్వర్డ్ స్ట్రోక్లో టూల్ అన్నది కాంటాక్ట్ అవుతుందో వర్క్ పీస్కి అప్పుడు మేబీ రబ్బింగ్ అనేది జరిగి టూల్ డ్యామేజ్ అవ్వచ్చు ఓకేనా. అందుకోసం ఏం చేస్తారంటే ఎప్పుడైతే కటింగ్ స్ట్రోక్ అయిపోయి బ్యాక్వర్డ్ స్ట్రోక్ అన్నది స్టార్ట్ అవుతుందో ఓకేనా అప్పుడు ఏం చేస్తారంటే టూల్ని జస్ట్ పైకి లిఫ్ట్ చేస్తారన్నమాట, జస్ట్ పైకి లిఫ్ట్ చేస్తారన్నమాట ఓకేనా. ఆ టూల్ని పైకి లిఫ్ట్ చేయడానికి ఒక చిన్న మెకానిజం వాడతారు, చిన్న బాక్స్ వాడతారు. ఆ బాక్స్ని ఏమంటారంటే క్లాపర్ బాక్స్ అంటారు, క్లాపర్ బాక్స్ అంటారు. ఆ బాక్స్ ఏమంటారంటే క్లాపర్ బాక్స్ అంటారు ఓకేనా. ఆ పాయింట్ రాసుకున్నాను, ఆ చిన్న పాయింట్ రాసుకోండి, చిన్న పాయింట్ రాసుకోండి ఓకేనా. డ్యూరింగ్ షేపింగ్ ఆపరేషన్ in the forward stroke, during shaping operation in the forward stroke, the tool should be positioned for removing the material. The tool should be positioned for removing the material from the workpiece. And during return stroke, the tool should be lifted upwards. To avoid the contact with workpiece. So that tool wear is reduced. And the tool life is increasing. Full stop. For lifting the tool upwards, in the beginning of return stroke, and taking the position on the beginning of forward stroke, a clapper box with
arm, ARM, arm is fitted between ram and cutter. Is fitted between ram and cutter. Is fitted between ram and cutter. ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే వర్క్ పీస్ యొక్క ఫీడ్. ఓకేనా, ఇప్పుడు మనం వర్క్ పీస్కి ఫీడ్ అవ్వాలి. ఓకేనా, ఆ ఫీడ్ అన్నది ఎప్పుడు అవ్వాలి? మనం వర్క్ పీస్కి మనం ఫీడ్ అవ్వాలి. ఓకేనా, ఆ ఫీడ్ అనేది ఎప్పుడు అవ్వాలి? మనం ఓకేనా కరెక్ట్గా ఐడియల్ స్ట్రోక్ అనేది జరుగుతున్నప్పుడే ఇవ్వాలి మనం. ఓకేనా, ఐడియల్ స్ట్రోక్ జరుగుతున్నప్పుడు ఇవ్వాలి. ఓకేనా, రిటర్న్ స్ట్రోక్ జరుగుతున్నప్పుడు, కటింగ్ స్ట్రోక్ జరుగుతున్నప్పుడు ఇవ్వకూడదు. ఓకేనా, అంతే కదా. ఐడియల్ స్ట్రోక్ జరుగుతున్నప్పుడు మనం ఫీడ్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఓకేనా, ఆ ఫీడ్ని ఎలాగిస్తాం ఏంటి అన్న దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా, దాని గురించి మనం ఏ మెకానిజం వాడతామంటే రాచెట్ అండ్ పాల్ మెకానిజం వాడతాం. వాడతాం. ఓకేనా, ఇప్పుడు యూస్ చేసే మెకానిజం ఏంటంటే రాచెట్ అండ్ పాల్ మెకానిజం. RATCHET, రాచెట్ అండ్ పాల్ మెకానిజం. ఓకేనా, రాచెట్ అండ్ పాల్ మెకానిజం. వీడు ఏం చేశాడంటే దీని గురించి ఓకేనా ఒక గేర్ వీల్ తీసుకున్నాడు. ఓకేనా, ఒక గేర్ వీల్ ఏం చేశాడంటే నీట్గా, ఒక గేర్ వీల్ కాదు ఇది, ఈ గేర్ లాగా కాకుండా సర్క్యులర్ డిస్క్ మాట ఇది. ఓకేనా, ఇలా ఒక సర్క్యులర్ డిస్క్ తీసుకున్నాడు. ఆ సర్క్యులర్ డిస్క్కి టీత్స్ ఉన్నాయి గేర్ లాగా. ఓకేనా, ఎన్ని టీత్స్ ఉంటాయంటే 40 టీత్స్ ఉంటాయి. ఓకేనా, 40 టీత్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఏం చేశాడంటే ఓకేనా ఈ గేర్కి సరే దీంట్లో రాచెట్ అండ్ పాల్ మెకానిజం అయితే టూల్ ఫీడ్ అవ్వాలి కదా. టూల్ ఫీడ్కి సార్ టూల్ వర్క్ పీస్ ఫీడ్ అవ్వాలి కదా. ఓకేనా, ఆ వర్క్ పీస్కి ఫీడ్ ఇవ్వడానికి ఇది వాడతాం అన్నమాట, రాచెట్ అండ్ పాల్ మెకానిజం. ఓకేనా, ఆ రాచెట్ అండ్ పాల్ మెకానిజం గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు ఏంటి రాచెట్ అండ్ పాల్ మెకానిజం అంటే ఏంటి అన్నదాని గురించి చెప్తాను. ఓకేనా, నీట్గా ఒక సర్క్యులర్ డిస్క్ తీసుకున్నాం. ఓకేనా, ఒక సర్క్యులర్ డిస్క్ తీసుకున్నాం. ఓకేనా, సర్క్యులర్ డిస్క్ కంటైనింగ్ టీత్స్. సర్క్యులర్ డిస్క్ కంటైనింగ్ టీత్స్.
సర్క్యులర్ డిస్క్ అంటే తీసి ఇలా తీసుకుంటాం. ఓకేనా? ఈ సర్క్యులర్ డిస్క్ కంటని తీసి ఏం చేస్తామంటే, ఓకేనా, ఈ సర్క్యులర్ డిస్క్ ఆఫ్ తీసి ఏం చేస్తామంటే మనం సపోజ్ ఇది వర్క్ పీస్ అనుకోండి. సపోజ్ ఓకేనా, వర్క్ పీస్ అనుకోండి. ఓకేనా, ఈ వర్క్ పీస్ని షేవింగ్ మెషిన్లో ఏం చేస్తాం, ఈ వర్క్ పీస్ని ఏం చేస్తామంటే ఒక టేబుల్ మీద ప్లేస్ చేస్తాం. షేవింగ్ మెషిన్ మీద ఉన్న దాన్ని వర్క్ టేబుల్ అంటాం. టేబుల్ మీద ప్లేస్ చేసి ఆ టేబుల్ని నీట్గా క్లాంప్ చేస్తాం. ఓకేనా, దీన్ని వర్క్ టేబుల్ అంటాం. అంటే ఆ వర్క్ ఓకేనా, వర్క్ టేబుల్ అంటాం. ఈ వర్క్ టేబుల్ని ఏం చేస్తామంటే ఈ వర్క్ టేబుల్ మీద మన వర్క్ పీస్ని ప్లేస్ చేసుకుని ఆ వర్క్ పీస్ని క్లాంప్ చేస్తాం. నీట్గా క్లాంప్ చేసి ఓకేనా, ఇప్పుడు ఈ వర్క్ టేబుల్కి ఏముంటుందంటే కింద, ఈ వర్క్ టేబుల్కి కింద ఇలా ఏముంటుందంటే ఇలా ఉండి నీట్గా ఇక్కడ ఒక నట్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, అంటే ఇప్పుడు లేత్ మిషన్లో హాఫ్ నట్, క్యారేజ్కి హాఫ్ నట్ ఎలా ఉంటుందో వర్క్ టేబుల్ కూడా కింద నట్ ఉంటుంది. ఓకేనా, ఈ నట్కి ఏం చేస్తామంటే ఒక బోల్ట్ అన్నది ఇలా ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా, ఒక నట్కి ఏం చేస్తామంటే ఇలా బోల్ట్ అన్నదాన్ని ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా, ఆ నట్లు ఏం చేస్తామంటే ఒక బోల్ట్ని ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా, ఎప్పుడైతే నేను బోల్ట్ని కనుక రొటేట్ చేశాను అనుకోండి, ఓకేనా, రొటేట్ చేశాను అనుకోండి, ఆ బోల్ట్ రొటేట్ చేయడం వల్ల ఈ నట్ కన్నా మూమెంట్ వస్తుంది, లీనియర్ మూమెంట్ అన్నది. ఓకేనా, ఈ నట్కి లీనియర్ మూమెంట్ రావడం వల్ల ఈ వర్క్ టేబుల్ అన్నది ఓకేనా మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే నేను ఈ బోల్ట్ని రొటేట్ చేశాను అనుకోండి, ఓకేనా, ఎప్పుడైతే నేను బోల్ట్ని రొటేట్ చేశానో అప్పుడు ఏమవుద్ది, ఓకేనా, ఈ నట్ ఈ టేబుల్కి వర్క్ టేబుల్కి కనెక్ట్ అయిన ఉన్న నట్ అన్నది ఓకేనా లీనియర్గా మూవ్ అవుతుంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా టేబుల్ అన్నది మూవ్ అవుతూ ఉంటుంది. టేబుల్ అది మూవ్ ఉంటుంది. ఓకేనా, అంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ నట్టకి మూమెంట్ అన్నది ఎప్పుడు తీసుకురావాలంటే నేను ఓకేనా కరెక్ట్గా టూల్ అన్నది రిటర్న్ స్ట్రోక్లో ఉన్నప్పుడు ఓకేనా నేను కనుక ఈ నట్కి లేదా ఈ బోల్ట్కి నేను మూమెంట్ తీసుకొచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా వర్క్ టేబుల్ కూడా మూవ్ అవుతుంది కదా. ఓకేనా, అంటే నా మెయిన్ ఏమేంటి ఇక్కడ ఈ బోల్ట్కి నేను మూమెంట్ తీసుకురావాలి. ఎప్పుడు మూమెంట్ తీసుకురావాలి, కరెక్ట్గా టూల్ అన్నది రిటర్న్ స్ట్రోక్లో ఉన్నప్పుడు తీసుకురావాలన్నమాట. పాయింట్ అర్థమవుతుందా? మళ్ళీ చెప్తే చూడండి ఒకసారి. ఇక వర్క్ టేబుల్కి ఏముంటుందంటే ఒక నట్ ఉంటుంది అన్నమాట. ఆ నట్లో ఏం చేస్తామంటే నేను అక్కడ ఒక బోల్ట్ని ప్లేస్ చేశాను. ఇక్కడ లీడ్ స్క్రూ అండ్
లీడ్ స్క్రూ అండ్ హాఫ్ నట్ మెకానిజం లాంటిది. ఎప్పుడైతే నేను ఈ బోల్ట్ని ఒక రొటేట్ చేసానో ఆటోమేటిక్గా ఈ వర్క్ టేబుల్ అనేది ఏమవుతుందంటే మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఒక మెకానిజం యూజ్ చేసుకుని ఈ వర్క్ టేబుల్ని ఎప్పుడు మూవ్ అయ్యేటట్టు చేసుకోవాలంటే టూల్ అన్నది ఐడియల్ స్ట్రోక్లో ఉన్నప్పుడు ఈ వర్క్ టేబుల్ ఈ బోల్ట్ని మూమెంట్ కింద చేసుకోవాలి. నా మెయిన్ ఎయిమ్ అది. అర్థమవుతుంది, నా పాయింట్ అర్థమవుతుందా? ఓకేనా. దానికోసం నేను ఏం చేస్తానంటే ఈ బోల్ట్కి ఈ రాచెట్ వీల్ అని చూసారా, దాన్ని కనెక్ట్ చేసుకుంటాను నేను. ఓకేనా. ఆ బోల్ట్కి నేను ఏం చేసుకుంటానంటే ఈ రాచెట్ వీల్ని ఇలా కనెక్ట్ చేసుకుంటాను నేను బోల్ట్కి. అదవుతుందా? ఈ రాచెట్ వీల్ని ఎగ్జాక్ట్గా ఈ సెంటర్లో చూస్తారు, ఈ సెంటర్లో ఏం చేసుకుంటానంటే ఈ రాచెట్ వీల్ ఈ బోల్ట్ని కనెక్ట్ చేసుకుంటాను నేను. ఓకేనా. ఇక్కడ ఇలా బోల్ట్ కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇలా బోల్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. అదవుతుందా? ఇలా బోల్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. అదవుతుందా? మన ఈ రాచెట్ వీల్ దేని కనెక్ట్ చేసుకుని అర్థమవుతుంది మీకు? ఓకేనా. ఇది ఏంటంటే ఇది ఈ రాచెట్ వీల్. ఇది దీన్ని రాచెట్ వీల్ అంటారు. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రాచెట్ వీల్కి ఓకేనా ఒక లెవర్, ఇది ఇంక్లైన్ అవ్వదు కదా, ఈ రాచెట్ వీల్కి ఏం చేస్తానంటే ఇలా ఒక లెవర్ ప్లేస్ చేస్తున్నాను. ఈ రాచెట్ వీల్కి ఏం చేస్తానంటే ఒక లెవర్ని ప్లేస్ చేస్తాను. ఓకేనా. ఒక లెవెన్ ప్లేస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఈ లెవెన్ ప్లేస్ చేసి దీని లోపల ఒక స్ప్రింగ్ పెట్టి ఓకేనా ఆ స్ప్రింగ్కి ఏం చేస్తానంటే ఇలా స్లాంట్గా ఉన్న దాన్ని కనెక్ట్ చేసుకుంటాను అన్నమాట. ఓకేనా. ఇది కొంచెం ఈ స్లాంట్ అనేది కరెక్ట్గా ఓకేనా ఈ తీత్ కన్నా హైట్గా ఉంటుంది స్లాంట్ అన్నది. ఓకేనా. కొంచెం పెద్దగా గీస్తున్నా. కొంచెం పెద్దగా గీస్తాను. ఓకేనా. దీంట్లో ఉన్న ఓకేనా స్ప్రింగ్ ఉంటుంది అన్నమాట. ఇలా స్ప్రింగ్ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే పాల్ అంటాం. దీన్ని ఏమంటామంటే పాల్ అంటాం. ఓకేనా. పాల్ అంటాం. ఇప్పుడు నేను ఇది సులభం చూసారు. దీన్ని ఏం చేస్తానంటే నీట్గా క్రాంక్కి కనెక్ట్ చేసుకుంటాను అన్నమాట. ఓకేనా. ఇలా క్రాంక్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ క్రాంక్కి ఈ సుతో కనెక్ట్ చేసుకుంటా. ఓకేనా. ఎప్పుడైతే క్రాంక్ అన్నది రొటేట్ అవుతుందో ఓకేనా ఫస్ట్ హాఫ్ సైకిల్లో ఎప్పుడైతే క్రాంక్ రొటేట్ అవుతుందో ఓకేనా ఎప్పుడు ఎలా కనెక్ట్ చేసుకుంటామంటే ఫస్ట్ హాఫ్ సైకిల్ అన్నది ఫార్వర్డ్ స్ట్రోక్తో ఉన్నట్టు, సెకండ్ హాఫ్ సైకిల్ అన్నది రిటర్న్ స్ట్రోక్లో ఉన్నట్టు కనెక్ట్ చేసుకుంటాం.
ఓకేనా. ఎప్పుడైతే క్రాంక్ అన్నది ఓకేనా ఫార్వర్డ్ స్ట్రోక్లో ఉందో, ఎప్పుడైతే క్రాంక్ అనేది ఫార్వర్డ్ స్ట్రోక్లో ఉందో ఓకేనా, ఈ పాలు ఏమవుతుందంటే ఇలా మూవ్ అవుతుంది ఓకేనా. ఇది ఇలా మూవ్ అవుతుంది అన్నమాట ఓకేనా. ఎప్పుడైతే ఇలా మూవ్ అవుతుందో ఓకేనా, ఇది వెళ్ళి ఈ పాలలో ఏం చేస్తుంది అంటే ఈ తీతిని స్ట్రైక్ చేస్తుంది కదా ఓకేనా. ఈ తీతిని స్ట్రైక్ చేస్తుంది. చేస్తున్నప్పుడు ఏది స్ట్రైక్ చేస్తుంది అంటే ఇది ఇంక్లైన్గా ఉన్న ఫేజ్ అన్నది స్ట్రైక్ చేస్తుంది. ఎప్పుడైతే ఇంక్లైన్గా ఉన్న ఫేజ్ అన్నది ఈ తీతిని స్ట్రైక్ చేస్తుందో దానివల్ల ఈ పాలు ఏమవుతుందంటే పైకి లిఫ్ట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఇంక్లైన్గా ఉన్న ఫేజ్ అన్నది ఈ తీతిని స్ట్రైక్ చేస్తుందో ఈ పాలు అన్నది ఏమవుతుందంటే పైకి లిఫ్ట్ అవుతుందన్నమాట. పైకి లిఫ్ట్ అయ్యి ఒకనా ఒకనా ఈ తీతిని దాటుకుని వచ్చి ఇక్కడ దాకా ట్రావెల్ అయినప్పుడు ఆ స్ప్రింగ్ యాక్షన్ వల్ల ఆ పాలు అన్నది మళ్ళీ కిందకి పడిపోతుంది. ఫస్ట్ ఫార్వర్డ్ స్ట్రోక్లో అలా అవుతుందన్నమాట ఓకేనా. మళ్ళీ చెప్తున్నా చూడండి. ఫార్వర్డ్ స్ట్రోక్ ఈ మొత్తం ఈ లివర్ని ఎలా కనెక్ట్ చేస్తామంటే క్రాంక్కి కనెక్ట్ చేస్తామన్నమాట ఓకేనా. క్రాంక్కి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ స్ట్రోక్ ఉన్నట్టు, టూల్కి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ స్ట్రోక్ ఉన్నట్టు దీనికి కూడా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ స్ట్రోక్స్ ఉంటాయి. దీనికి కూడా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ స్ట్రోక్స్ ఉంటాయి. ఇది ఏమవుతుందంటే ఇలా మూవ్ అవుతుంది ఫార్వర్డ్ స్ట్రోక్లో, బ్యాక్వర్డ్ స్ట్రోక్లో ఇలా మూవ్ అవుతుంది ఓకేనా. ఫార్వర్డ్ స్ట్రోక్లో ముందుకు మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ పాల్ అన్నది ఇంక్లైన్గా ఉన్న ఫేజ్ అన్నది టీత్తో స్ట్రైక్ చేయడం వల్ల ఓకేనా, టీత్తో స్ట్రైక్ చేయడం వల్ల ఈ పాల్ అన్నది ఏమవుతుందంటే పైకి లిఫ్ట్ అవుతుంది ఓకేనా. పైకి లిఫ్ట్ అయ్యి ఏమవుతుందంటే ఈ టీత్ నుంచి ట్రావెల్ అయ్యి స్ప్రింగ్ యాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఈ గ్యాప్లో పడుతుంది అన్నమాట ఫార్వర్డ్ స్ట్రోక్ ఓకేనా. ఇప్పుడు బ్యాక్వర్డ్ స్ట్రోక్ అవ్వాలి కదా. ఈ బ్యాక్వర్డ్ స్ట్రోక్లో ఏమవుతుందంటే ఓకేనా, ఈ వెనక్కి వచ్చేటప్పుడు వెనక్కి ట్రావెల్ అయినప్పుడు ఈ టీత్ని ఏది స్ట్రైక్ చేస్తుందంటే ఈ ఇంక్లైన్డ్ ఫేజ్ అన్నది స్ట్రైక్ చేస్తుంటుంది. ఈ వెర్టికల్ ఫేజ్ అన్నది స్ట్రైక్ చేస్తుంది బ్యాక్ వచ్చేటప్పుడు ఓకేనా. ఈ వెర్టికల్ ఫేజ్ అన్నది వెర్టికల్ది స్ట్రైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే పైకి లెగలేదు, పైకి లిఫ్ట్ అవ్వదు ఓకేనా. ఎప్పుడు పైకి లిఫ్ట్ అవుతుందంటే కేవలం ఇంక్లైన్డ్ ఫేజ్ అన్నది స్ట్రైక్ చేసినప్పుడు మాత్రమే పైకి లిఫ్ట్ అవుతుంది. అదవుతుందా. ఇక్కడ పైకి లిఫ్ట్ అవ్వలేదు కాబట్టి ఒక ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే ఈ టీత్ని ఇలా తీసుకొచ్చేస్తుంది, ఈ పొజిషన్ తీసుకొస్తుంది ఓకేనా. ఇక్కడున్న టీత్ అన్నది ఈ పొజిషన్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ డిస్క్ అన్నది ఓవరాల్ ఈ రాచెట్ వీల్ అన్నది రొటేట్ అవుతుంది ఓకేనా. ఈ రాచెట్ వీల్ అన్నది రొటేట్ అవ్వడం వల్ల ఓకేనా ఈ బోల్ట్ అన్నది రొటేట్ అవుతుంది. ఈ బోల్ట్ రొటేట్ అవ్వడం వల్ల ఈ వర్క్ టేబుల్కి అన్నది ఫీడ్ వస్తుంది. అర్థమవుతుందా ఓకేనా. ఇది మాట రాచెట్ అండ్ వీల్ పాల్ మెకానిజం అంటే ఇది ఓకేనా. నాకు క్వశ్చన్ నెంబర్ 1, ఈ రాచెట్ వీల్ అన్నది కంప్లీట్గా ఒక రెవల్యూషన్ చేసింది అనుకోండి ఓకేనా. ఇప్పుడు ఈ బోల్ట్ కూడా ఏం చేస్తుంది, కంప్లీట్గా ఒక రెవల్యూషన్ చేస్తుంది ఓకేనా. సో ఈ బోల్ట్ అన్నది ఎప్పుడైతే ఈ రాచెట్ వీల్ అన్నది కంప్లీట్గా ఒక రెవల్యూషన్ చేసిందో ఈ బోల్ట్ కూడా ఏమవుతుందంటే ఒక రెవల్యూషన్ చేస్తుంది ఓకేనా. ఎప్పుడైతే ఒక రెవల్యూషన్ చేసిందో ఈ వర్క్ టేబుల్ అన్నది ఎంత డిస్టెన్స్ లీనియర్గా మూవ్ అవుతుంది. ఎప్పుడైతే రాచెట్ వీల్ అన్నది కంప్లీట్గా ఒక రెవల్యూషన్ చేసిందో ఆ బోల్ట్ కూడా ఒక రెవల్యూషన్ చేస్తుంది ఓకేనా. ఆ బోల్ట్ కూడా ఒక రెవల్యూషన్ చేసేటప్పుడు ఆ టేబుల్ అన్నది ఓకేనా ఒక సమ్ డిస్టెన్స్ మూవ్ అవుతుంది కదా, ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది అన్నది నాకు క్వశ్చన్. బోల్ట్ లెంత్ అంతా మారిపోద్దా. ఒక బోల్ట్ అన్నది రొటేట్ అయినప్పుడు ఒక రెవల్యూషన్ చేసేటప్పుడు దాని మీద ఉన్న నట్ అన్నది ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది. డయామీటరా
ఓకేనా. అంటే ఏంటి ఇక్కడ ఒక రాచెట్ వీల్ అన్నది ఓకేనా, ఒక రాచెట్ వీల్ అన్నది ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేస్తే ఓకేనా, ఇప్పుడు ఈ వర్క్ టేబుల్ అన్నది ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది అంటే పిచ్ ఆఫ్ ది బోల్టేనా ఓకేనా. ఈ బోల్ట్కి ఎంతైతే మనం తీసుకున్న బోల్ట్కి ఎంతైతే పిచ్ ఉందో అంత డిస్టెన్స్ కదా మూవ్ అవుతుంది ఓకేనా. అంటే ఇక్కడ నేను ఏ రాసుకోవచ్చు అంటే వన్ కంప్లీట్ రివల్యూషన్ ఆఫ్ రాచెట్ వీల్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా వన్ పిచ్ మూమెంట్ ఆఫ్ వర్క్ టేబుల్ అయినా ఓకేనా. దాన్ని ఫీడ్ అంటామా ఓకేనా. రాచెట్ వీల్ అన్నది ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేసేటప్పటికి ఓకేనా ఆ వర్క్ టేబుల్కి ఎంతైతే ఫీడ్ వస్తుందంటే ఒక పిచ్ వస్తుంది ఓకేనా. సపోజ్ నాకు ఇక్కడ రాచెట్ వీల్కి నేను ఏమనుకుంటున్నానంటే లెట్ నెంబర్ ఆఫ్ టీత్స్ ఇన్ రాచెట్ వీల్ ఈజ్ ఈక్వల్ టు 40 అనుకుంటున్నాను ఓకేనా. నెంబర్ ఆఫ్ టీత్స్ ఫర్ ఏ రాచెట్ వీల్కి 40 అనుకుంటున్నాను ఓకేనా. ఇప్పుడు ఈ పాల్ అన్నది ఒక టీత్ దాటి వెళ్ళాలంటే ఓకేనా ఈ క్రాంక్ అన్నది ఎన్ని రెవల్యూషన్స్ చేయాలి. ఈ పాల్ అన్నది ఒక టీత్ని దాటి ముందుకు వెళ్ళాలంటే ఓకేనా ఈ ఒక క్రాంక్ అన్నది ఎన్ని రెవల్యూషన్స్ చేయాలి, ఒక రెవల్యూషన్ చేయాలి. ఇప్పుడు దాన్ని నేను 40 టీత్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక రాచెట్ వీల్ అన్నది కంప్లీట్గా ఒక రెవల్యూషన్ చేయాలి అంటే క్రాంక్ అనేది ఎన్ని రెవల్యూషన్స్ చేయాలి. ఫార్టీ త్రీయా మళ్ళీ అడుగుతున్నా ఒక రాచెట్ వీల్ అన్నది కంప్లీట్గా ఒక రెవల్యూషన్స్ చేయాలి అంటే క్రాంక్ అన్నది ఎన్ని రొటేషన్స్ చేయాలి. ఫార్టీ 20 43 20 ఎందుకు కిరణ్. నెంబర్ ఆఫ్ టీత్స్ 40 ఓకేనా. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే సపోజ్ ఇక్కడ 40 తీసుకున్నా కాబట్టి 40 ఓకేనా నీట్గా రాస్తున్నాను. 40 rotations of crank is equal to 1 rotation of ratchet wheel is equal to 1 pitch movement of workpiece na 1 pitch movement of workpiece na ఓకేనా. అంటే ఇక్కడ 40 క్రాంక్ రొటేషన్స్ ఉన్నాయంటే ఎన్ని ఫార్వర్డ్ స్ట్రోక్లు ఉంటాయి, ఎన్ని రిటర్న్ స్ట్రోక్లు ఉంటాయి, ఎన్ని రిటర్న్ స్ట్రోక్లు ఉంటాయి. ఒక 40 క్రాంక్స్ రొటేషన్ అంటే ఎన్ని ఫార్వర్డ్ స్ట్రోక్లు ఉంటాయి, ఎన్ని రిటర్న్ స్ట్రోక్లు ఉంటాయి. ఎందుకు కృష్ణ 20 ఎందుకు 20 అంటారు కదా, ఎందుకు 20 ఎక్స్ప్లెయిన్ చేయగలరా నాకు. ఈ 0.125 అన్నది స్పీడ్ ఆఫ్ ది టేబుల్ అనుకోవచ్చు. సపోజ్ ఏమనుకుంటున్నానంటే నేను ఏమనుకుంటున్నానంటే
ఒక వర్క్ పీస్ తీసుకున్నా, ఒక వర్క్ పీస్ తీసుకున్నా. ఇక్కడ ఈ వర్క్ పీస్ యొక్క విత్ అన్నది, ఈ వర్క్ పీస్ యొక్క విత్ అన్నది 125 అనుకోండి సపోజ్. ఓకేనా, లెంత్ ఏమో 500 అనుకుంటున్నాను సపోజ్. ఓకేనా, లెంత్ ఏమో 500 అనుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు టూల్ అన్నది ఒక పాస్కి ఏం చేస్తే ఎంత విత్ లెంత్ కట్ చేసింది. ఓకేనా, ఈ విత్ లెంత్ కట్ చేసింది. ఒక అంటే టూల్ అని ఒక క్రాంక్ అని ఒక డబుల్ స్ట్రోక్ చేసేటప్పటికి ఓకేనా ఇది ఎంత లెంత్ కట్ చేసింది. ఓకేనా, ఇది సపోజ్ సేమ్ గివ్ అండ్ డేట్ అనుకున్నారు అనుకోండి. ఓకేనా, ఇది ఎంత అవుతుంది, ఈ థిక్నెస్ ఎంత అవుతుంది, .125 అవుద్దా, 0.15 అవుద్దా. ఇప్పుడు ఈ లేయర్నే అంటే ఈ లేయర్నే మొత్తాన్ని పైన లేయర్నే మొత్తాన్ని రిమూవ్ చేయాలంటే ఓకేనా టూల్ అన్నది క్రాంక్ అన్నది ఎన్ని రొటేషన్స్ చేయాలి, ఎన్ని రొటేషన్స్ చేయాలి, 1000 రొటేషన్స్ చేయాలా. ఓకేనా, అంటే ఒక లేయర్ని రిమూవ్ చేయడానికి నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఆఫ్ క్రాంక్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా విత్ ఆఫ్ వర్క్ పీస్ బై ఫీడ్ కింద రాసుకోవచ్చా. నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఆఫ్ క్రాంక్ ఓకేనా ఒక పైన ఉన్న లేయర్ని అంటే ఈ లేయర్ మొత్తాన్ని కూడా ఒక పైన లేయర్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేయడానికి క్రాంక్ అన్నది ఎన్ని డబుల్ స్ట్రోక్స్ చేయాలి అంటే ఓకేనా విత్ ఆఫ్ ది వర్క్ పీస్ బై ఫీడ్ కింద రాసుకోవచ్చా. ఇలాగా ఇది పాయింట్ అర్థమైంది. ఇది ఇంకోసారి చెప్పమంటారా అంటే ఇప్పుడు వీసీ అంటే కటింగ్ వెలాసిటీ అనుకుంటున్నాను, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది స్మాల్ ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది వర్క్ పీస్ అనుకుంటున్నాను, బి అంటే విత్ ఆఫ్ ది వర్క్ పీస్ అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు వీసీ కటింగ్ వెలాసిటీ అన్నది ఏ స్ట్రోక్లో ఉంటుంది, మనకి ఫార్వర్డ్ స్ట్రోక్లో ఉంటుందా. దాన్ని ఏమనుకుంటానంటే లేదా వెలాసిటీ ఇన్ ఫార్వర్డ్ స్ట్రోక్ అని కూడా అంటాను. కటింగ్ వెలాసిటీ ఇన్ ఫార్వర్డ్ స్ట్రోక్ అంటాం. ఓకేనా, కటింగ్ వెలాసిటీ ఇన్ ఫార్వర్డ్ స్ట్రోక్ అనుకోండి. ఓకేనా, నెక్స్ట్ విఆర్ ఓకేనా రిటర్న్ స్ట్రోక్లో ఉన్న వెలాసిటీ ఇన్ రిటర్న్ స్ట్రోక్. సో ఇప్పుడు మనకి వీసీ ఎక్కువ ఉంటుందా విఆర్ ఎక్కువ ఉంటుందా షేపింగ్ మెషిన్లో. ఓకేనా, విఆర్ ఎక్కువ ఉంటుంది కదా, టైం అనేది సేవ్ చేయడానికి రిటర్న్ స్ట్రోక్ అంటే త్వరగా అవుతుంది కదా. ఓకేనా, సో టీసీ ఈజ్ ద టైం టేకన్ ఇన్ ఫార్వర్డ్ స్ట్రోక్. రాసుకోండి ఇవన్నీ కూడా ఎరేస్ చేస్తాం మళ్ళీ. టైం టేకన్ ఫార్వర్డ్ స్ట్రోక్. టీఆర్ ఈజ్ ద టైం టేకన్ ఇన్ రిటర్న్ స్ట్రోక్. టైం టేకన్ ఇన్ రిటర్న్ స్ట్రోక్. ఓకేనా, ఎఫ్ ఈజ్ ద ఫీడ్ mm per 1 revolution of crank.
ఓకేనా. లెట్ ఇది రాసుకోండి. లెట్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటానంటే TR/TC కింద తీసుకుంటాను. ఇదేం తీసుకో, దీన్ని క్విక్ రిటర్న్ రేషియో అంటారు. ఆ క్విక్ రిటర్న్ రేషియో గురించి మీకు తర్వాత చెప్తాను. మీకు జస్ట్ ఇక్కడ దాని గురించి మీకు ఇంకేం చెప్పలేదు కాబట్టి జస్ట్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు TR/TC అని చెప్పి చాలా కాన్స్టెంట్ కింద తీసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు నేను వెలాసిటీ VC ఈజ్ ఈక్వల్ టు L/TC కింద రాసుకోవచ్చా? అలాగే VR ఈజ్ ఈక్వల్ టు L/TR కింద రాసుకోవచ్చా? దీని నుంచి TC ఈజ్ ఈక్వల్ టు L/VC అవుద్దా? అలాగే TR ఈజ్ ఈక్వల్ టు L/TR అవుద్దా? VR అవుద్దా? సో అవి దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, ఇది ఏమో చెప్పండి. VC/VR ఎక్కడి వరకు రాసుకోండి. ఎక్కడి వరకు రాసుకోండి, అయ్యాక చెప్పండి. అయిందా? అది అర్థమైందా? సరే తీయేస్తుంది. చూడండి ఒకసారి. టైం టేకెన్ ఫర్ 1 రెవల్యూషన్ ఆఫ్ క్రాంక్. ఓకేనా. ఒక క్రాంక్ అన్నది ఒక రెవల్యూషన్ చేయడానికి ఎంతైతే టైం తీసుకుందో దాన్ని ఎలా రాసుకోవచ్చు నేను? ఒక క్రాంక్ అన్నది ఒక రెవల్యూషన్ చేసేటప్పటికి మనకి ఏం జరుగుతుంది? ఒక ఫార్వర్డ్ స్ట్రోకు, ఒక బ్యాక్వర్డ్ స్ట్రోకు జరుగుతుంది. ఓకేనా. సో ద టైం టేకెన్ ఫర్ 1 రెవల్యూషన్ ఆఫ్ క్రాంక్ని ఎలా రాసుకోవచ్చు అంటే టైం టేకెన్ ఫర్ ఫార్వర్డ్ స్ట్రోక్ ప్లస్ టైం టేకెన్ ఫర్ బ్యాక్వర్డ్ స్ట్రోక్ కింద రాసుకోవచ్చా? ఓకేనా. సో దాని నుంచి టైం టేకెన్ ఫర్ 1 రెవల్యూషన్ ఆఫ్ క్రాంక్ ఈజ్ ఈక్వల్ టు టైం టేకెన్ ఫర్ ఫార్వర్డ్ స్ట్రోక్ ప్లస్ టైం టేకెన్ ఫర్ రిటర్న్ స్ట్రోక్ కింద రాసుకోవచ్చా? ఇలా రాసుకోవచ్చా? ఓకేనా. దీని యూనిట్స్ ఏమవుతాయి? ఇప్పుడు దీని యూనిట్స్ ఏంటి? దీనిది మినిట్స్ పర్ రెవల్యూషన్.
ఒక రెవల్యూషన్ ఆఫ్ క్రాంక్కి ఎంతైతే టైం తీసుకుంటుందో దాన్ని అనొచ్చా? దీన్ని సరిగ్గా చూసారనుకోండి, ఇది 1/n అవుద్ది. ఇది n అంటే ఏంటి? స్పీడ్, ఆర్పిఎం. సరిపోయింది. 1/n అవుద్ది. ఇది పాయింట్ అర్థమవుతుందా? ఓకేనా? మీకు ఏం చెప్పాను? m ఈజ్ ఈక్వల్ టు TR/TC అని చెప్పాను కదా. m ఈజ్ ఈక్వల్ టు TR/TC అని చెప్పాను కదా. ఓకేనా? దీని నుంచి ఎలా రాసుకోవచ్చు అంటే టీసీ ప్లస్ m ఇంటూ టీసీ కింద రాసుకోవచ్చా? ఈజ్ ఈక్వల్ టు 1/n అవుతుంది. ఓకేనా? దీని నుంచి టీసీ ఆఫ్ 1 + m ఈజ్ ఈక్వల్ టు 1/n అవుతుంది. ఓకేనా? టీసీ అంటే ఏంటి? టేకెన్ ఫర్ కటింగ్ స్ట్రోకేనా. దీన్ని లెంత్ ఆఫ్ ది వర్క్ పీస్ బై కటింగ్ వెలాసిటీ ఇంటూ 1+ రాసుకోవచ్చా? దీని నుంచి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు VC బై, అంతేనా? సరిపోదా? రాసుకోండి. ఇది రాసుకోండి. m అంటే ఏంటి? ఇది ఈ రేషియో. లెట్ అని చెప్పి ఆ రేషియో నిజం చేసుకోమని చెప్పాను. రాసుకోరా. ఓకేనా? సో మీకు క్రాంక్ స్పీడ్ గారు అనుకోండి ఫార్ములా ఇది VC/L ఇంటూ 1 + m అన్నమాట. VC అంటే కటింగ్ వెలాసిటీ, L అంటే లెంత్ ఆఫ్ ది వర్క్ పీసు, M అంటే రేషియో TR/TC లేదా VC/VR. ఓకేనా? ఈ పైన లేయర్ మొత్తాన్ని రిమూవ్ చేయాలంటే, ఈ లేయర్ మొత్తాన్ని రిమూవ్ చేయాలంటే, పైన లేయర్ మొత్తాన్ని రిమూవ్ చేయాలంటే ఓకేనా, నాకు క్రాంక్ అన్నది ఎన్ని రెవల్యూషన్స్ చేయాలి? అంటే ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఆఫ్ క్రాంక్ ఈజ్ ఈక్వల్ టు B/F. ఓకేనా? ఒక రెవల్యూషన్కి ఇంత టైం తీసుకుంటుంది. ఓకే,
మరి ఇన్ని రెవల్యూషన్స్కి ఎంత టైం తీసుకుంటుంది? ఎల్ ఇంటూ వీసీ ఇంటూ 1 + m ఇంటూ బీవైఎఫ్నా ఓకేనా? ఇదే కదా టైము, టైం పర్ కట్ ఇదేనా? అంటే ఒక లేయర్ని, ఒక కట్లో ఒక లేయర్ని రిమూవ్ చేయడానికి ఇదేనా ఫార్ములా? టైం పర్ కట్ ఫార్ములా రాసుకోండి. అంటే మనం షేపింగ్ చేసి ఏం చేస్తాం, మనం లేయర్స్ రిమూవ్ చేస్తాం. లేయర్స్ రిమూవ్ చేస్తామంటే ఏ డైమెన్షన్ తగ్గిస్తున్నట్టు మనం? థిక్నెస్ తగ్గిస్తున్నాం, అంతే కదా? థిక్నెస్ తగ్గిస్తున్నాం, ఓకేనా? సపోజ్ ఇనీషియల్గా దీని థిక్నెస్ టీ1 అనుకోండి, ఫైనల్ థిక్నెస్ సార్ ఇనీషియల్ టీఏ అనుకోండి, ఫైనల్ థిక్నెస్ టీఎఫ్ అనుకోండి, ఓకేనా? డెప్త్ ఆఫ్ కట్ డి అనుకోండి, ఓకేనా? అంటే ఇప్పుడు ఒక కట్టకి ఎంత థిక్నెస్ రెడ్యూస్ చేస్తాం మనం? డి. మరి టీఐ నుంచి టీఎఫ్ దాకా రెడ్యూస్ చేయాలంటే ఎన్ని కట్టలు కావాలి నాకు? టీఎఫ్ మైనస్ టీఐ/టీ. టీఎఫ్ పెద్ద, టీఐ పెద్ద? టీఐ మైనస్ టీఎఫ్/టీ అంటే నెంబర్ ఆఫ్ కట్స్ ఈజ్ ఈక్వల్ టు టీఐ మైనస్ టీఎఫ్/డి అనా? దాని ఓకేనా? అంతేనా? సో టైం ఒక్కటికి టైం ఇది, మరి టోటల్ మెషింగ్ టైం ఎంత అవుతుంది? ఒక కట్టకి టైం ఇది, టోటల్ మెషింగ్ టైం ఎంత అవుతుంది? నెంబర్ ఆఫ్ టైం పర్ కట్ ఇన్ నెంబర్ ఆఫ్ కట్స్, ఓకేనా? నెంబర్ ఆఫ్ కట్స్ ఏంటి? టీఐ మైనస్ టీఎఫ్/డి కదా, అర్థమైందా? సో టోటల్ మెషింగ్ టైం ఈజ్ ఈక్వల్ టు, రాసుకోండి, టోటల్ మెషింగ్ టైం ఈజ్ ఈక్వల్ టు టైం పర్ కట్ ఇంటూ నెంబర్ ఆఫ్ కట్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు L/VC ఇంటూ 1 + m ఇంటూ B/F ఇంటూ నెంబర్ ఆఫ్ కట్స్. అర్థమైంది? మెషింగ్ టైం ఇన్ షేపింగ్ ఆపరేషన్ అర్థమైందా?